లో నుండి సంఖ్యాకాండము 27వ అధ్యాయం మొదటి వచనం చదవండి అందరం కలిసి. మొదటి వచనం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో షెలోపెహాదు కుమార్తెలు వచ్చి, షెలోపెహాదు ఏసేరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునుమనుడైన అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిరుసా అనునవి. కీర్తన 106 అధ్యాయం 4వ వచనం. కీర్తన 104 6వ వచనం. కీర్తనల గ్రంథం 106 అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా నీవు ఏర్పరచుకుని వారు క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నాను. 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, సింహాసనాసీనుడైన యేసు ప్రభునామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం చేత మాతో మాట్లాడి ఆరాధించుటకు మా నేత్రములు మా హృదయమును తెరిచి నీ బిడ్డలముగా ఉండుటకు, ఎలాగ మిమ్మల్ని స్తుతించాలనో, ఎలాగ నిన్ను గణపరచాలనో, ఎలాగ మేము పూజించాలనో తెలియదు. కేవలం ఒట్టివారు మట్టివారు మనం ఒప్పుకుంటూ నిలబడి నీ దాసునైన నన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించుటకు, మహిమపరచుటకు ఇచ్చిన కృపనంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభా నన్ను శిలువ చాటును మరుగు చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి. దేవుడు ఆయన మన ఎడల చేసేటువంటి గొప్ప కార్యములు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. గనక ప్రియులారా, వాస్తవానికి చూస్తే ఆగస్టు నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతో కాపాడినాడు, ఆయుష్ పొడిగించినాడు. ఇంకా మనల్ని ఈ ఆఖరి నెలలో ఈ నెలలో ఆఖరి రోజు ఈరోజు, రేపు మరి ఏ నెల పోతాం? రేపు సెప్టెంబర్లోనికి వెళ్తాం. ప్రియులరా, దేవుడు మనల్ని భద్రపరిచాడు, దేవుడు మనల్ని కాపాడినాడంటే మనలో మంచితనం ఉందని, మనకు జ్ఞానం ఉందనో, మనకు చదువు ఉందనో దేవుడు మనల్ని కాపాడలే. తన ఉచితమైనటువంటి కృప మనల్ని భద్రపరిచింది. ఈనాడు ఇక్కడున్నాము, రేపు ఎక్కడుంటామో మనకు తెలియదు. కేవలం దేవుని వాక్యం చెప్తుంది, మీరు నిన్నటి వారే కానీ ఈనాటి వారు మీరు కాదు. ఇంకా దేవుని వాక్యం లోపలికి వెళ్తే, మీ దినములు కేవలము నీడ వంటివి, కేవలము నీడ వంటివే. ఇంకా లోపలికి వెళ్తే, మీరు త్రాసు మీద ధూళి వంటి వారు. ఇంకా దేవుని వాక్యం లోపలికి వెళ్ళి చూస్తే, మీరు మంటి వంటి వారు, మీరు ఓటిపోయిన కుండ వంటి వారు. కాబట్టి మనకి ఇలాంటి పేర్లు ఉన్నాయి బైబిల్లో. అంటే మానవుడు కేవలం ఏమాత్రం కూడా ఎన్నికైన వాడు కాదు. అది హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడింది. నీవు మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. నీవు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనం ఏ పాటి వారు. మనం మానవ మాత్రం అయినా దేవుడు మనల్ని ఏం చేసినాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే మనం చదివిన భాగాల్లో ఒక పేరును మనం చూసినాం. 5 పేర్లు కృపకు సాదృశ్యం. 5 పేర్లు దేనికి సాదృశ్యం చెప్పండి? కృపకు. మన ఆత్మీయ జీవితంలో రక్షించబడిన తర్వాత మనం ఎలా ఉండాలనేటువంటి పాఠాలు నేర్పించేదే సంఖ్యాకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. షెలోపెహాదు యొక్క కుమార్తెలు, వారి యొక్క జీవితము ఎంతో ఆశీర్వాదదాయకమైనటువంటిది. ఈనాడు ప్రభు కూడా మనల్ని ప్రేమించినాడు. నిన్ను నన్ను ప్రేమించి మరలా కృప చూపించి మన యందు తన దయ ఎన్నడూ కూడా మారిపోలే. అందుకనే
అక్కడ రాయబడిన మాటల్లో మొదటి పేరు మహలా, రెండో పేరు నోయా, మూడో పేరు హొగ్లా, నాలుగో పేరు మిల్కా, ఐదో పేరు తీర్సా. తీర్సా అనేటువంటి పేరులో చాలా అర్థాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. మొదటిది సంతోషకరమైన జీవితం. సంతోషకరమైన జీవితం, సంతోషకరమైన జీవనదాయకమైనటువంటి జీవితానికి సాదృశ్యమైంటుంది. రెండవది సంతోషకరమైన జీవితమే కాదు, అనుకూలమైనటువంటి జీవితం. కాబట్టి అనుకూలమైనటువంటి జీవితం జీవించేటువంటి దానికి అర్థం. మూడవది తగిన జీవితం. నాలుగవది విశ్వాసికి తగిన జీవితాన్ని జీవించేటువంటి జీవితానికి మరి సాదృశ్యంగా ఉంది. ఐదవది నిలిచి ఉండుట. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించేదిగా, ఆత్మీయంగా మనం బలం పొందించేదిగా చూపిస్తా ఉంది. మొదటి అర్థంలో చూసినప్పుడు మనం చూసినాం, దావీదు రాజు ఏమంటున్నాడు? యెహోవా నీవు ఏర్పరచుకుని వారు క్షేమము నేను చూచుచు. యెహోవా అంటే అర్థం ఏంటంటే క్షేమము కలుగు చేయవాడు. చెప్పండి అందరూ. ఇక్కడ ఇంకొక అర్థం ఉంది. యెహోవా ఏం కలుగు చేయవాడు? అందరూ చెప్పాలా? క్షేమము కలుగు చేసి. ఎవరైనా మనల్ని క్షేమాన్ని కోరుతారా? భూమిన మన క్షేమం కోరేవాడు మనుషుడు. ఎప్పుడు మనుషుడు చాలా క్రూరమైనటువంటి వ్యక్తి. అందుకని దావీదు అన్నాడు, నేను మనుషుల చేతులు పడుట కంటే దేవా నీ చేతిలో పడడమే మంచిది. నేను మనుషుల చేతిలో పడను, నీ చేతుల్లో పడతా. అలాంటి విశ్వాసం, అలాంటి ఆధిక్యత మనకు ఉండాలా. లక్ష్మక్క ఏం నిద్రపోతున్నావు? కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా నీవు ఏర్పరచుకుని వారి క్షేమమును నేను చూచుచు. దేవుని ప్రజలు ఆయన ఉన్నంత కాలం క్షేమమును, భద్రత. ఈ దేవుడు నీకు క్షేమమును కలుగజేసిన దేవుడు. ఈ నెలంతటా కూడా దేవుని యొక్క మహాక్షేమమును మనం పొందుతూ వచ్చినాం. అందుకొరకే ఈ దినం కూడి కొనియాడడానికి తాను ఏర్పరచుకుని వారంట అక్కడ రాయబడింది. యెహోవా నీవు వారిని ఏర్పరచుకుని వారి క్షేమమును నేను చూచుచున్నాను. అంతేకాదు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ జనులకు కలిగినటువంటి సంతోషం, ఈ సంతోషం ఎప్పుడు కూడా మన దగ్గర నుండి తీసివేయబడకూడదు. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఎట్లుండాలి? దేవుని బిడ్డలు సంతోషంగా, ఏదో పోగొట్టుకున్న అక్కడ ఉండకూడదు. దేవుని బిడ్డలు సంతోషంగా ఉండడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదము, క్షేమము, భద్రత. అందుకనే మొట్టమొదటి ఆ భాగంలో తీర్చనేటువంటి అర్థంలో ఏం చూసినామంటే, యెహోవా క్షేమం కలుగు చేయవాడే కాదు, యెహోవా సంతోషాన్ని ఇచ్చే దేవుడు. యెహోవా అంటే మొదటి అర్థం ఏంటంటే యావే. యావే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడని అర్థం. ఉండేవాడు, మాట్లాడేవాడని అర్థం. ఇప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి ఇంకా బహు అర్థాన్ని మనం చూసినప్పుడు చూస్తే, తిర్సా అంటే యెహోవా క్షేమమును కలుగజేస్తాడు, చాలా అర్థాల్లో ఒక భాగము. అయితే ఇంకొకటి ఏం కలుగజేస్తాడంటే ఆయన సంతోషాన్ని కలిగిస్తాడు. లూకా సువార్త ఉదాహరణకు చూస్తే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, తన జీవితంలో సంతోషము లేదు, నెమ్మది లేదు. అయితే ఆమెకున్నటువంటి ఒక ఆశ ఉంది. ఏంటంటే ఈ పాపము నుండి నేను విడుదల పొందాలా. పిల్లలు ఇక్కడ రండి, ముందుకు రండి, ఇక్కడ రండి, ముందుకు రండి, మీరు ఇక్కడ రండి, ముందుకు రండి. ఏం కొత్త వింత చేస్తున్నారే, ముందుకు రండి. తర్వాత మీ నాయన మెళ్ళ మీద ఒకరు, మెడకాయ మీద ఒకరు, తలకాయ మీద ఒకరు ఎక్కుదురు. రండి, రండి, ముందుకు రండి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆమెకున్నటువంటి ఆలోచన, ఆమెకున్నటువంటి తలంపు, ఆమెకున్నటువంటి బాధ, వేదన ఏంటంటే తన పాపము నుండి విడుదల పొందాలి. తన పాపము నుండి
విడుదల పొంది రక్షణ పొందాల, పాప నిశ్చయత కలగాల. నెమ్మది లేదు, పాపం వల్ల నెమ్మది పోగొట్టుకునింది, శాంతి పోగొట్టుకునింది, సమాధానం పోగొట్టుకునింది. అయితే ఆ సమాధానమును సంతోషమునిచ్చుటికే యేసు ప్రభు వచ్చినాడనే సంగతి ఎరిగి సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళింటే అటుకి వెళ్ళింది. రాయబడింది దేవుని వాక్యంలో. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఆమె వెళ్ళంట ఆయన పాదములు పట్టుకుందంట. ఏం పట్టుకునేది? ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చింది. ఏం అట్లా చేస్తున్నారు కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చింది. తన పాపమంతా ఒప్పుకుంది, పాపమును గురించినటువంటి పశ్చాత్తాపం కలిగింది. కన్నీళ్లతో తన పాదములు కడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, విస్తారముగా నన్ను ప్రేమించావు, నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి, నీకు ఈ దినము నుండి సమాధానము కలుగు. సమాధానము లేని, సంతోషము లేని జీవితానికి సంతోషంనిచ్చేది బట్టి వాడుగా, కలుగు చేయవాడుగా, తన ప్రజలు ఏర్పరచబడినటువంటి ప్రజల యొక్క క్షేమము చూసేటువంటి దేవుడు ఆయన. గనుక దేవుని వాక్యంలో ఈ సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంతోషం ప్రభువును ఆరాధించేటువంటి సంతోషం, ఆయన పాదముల దగ్గర కూర్చున్నటువంటి సంతోషం. ఇది మన దగ్గర నుండి తీసివేయబడని సంతోషం. దేవుని వాక్యంలో రాయబడింది కదా, లూకా సువార్తలో, యోహాను సువార్తలో 11వ అధ్యాయం కదా, ఎన్నో అధ్యాయం చూడండి. ఒక మాట, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మార్త విస్తారమైన పనులు చేస్తూ ఉంది. అయితే మరియా ఎక్కడ కూర్చుంది? దేవుని స్థలంలో కూర్చుంది. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అది ఆమె యుద్ధ నుండి ఏం చేయబడలేదు, తీసివేయబడలే. ఇది సంతోషదాయకమైన జీవితం. కాబట్టి ఎక్కడ ఉంది ఆమెనంటే ప్రభువును ఆరాధించేటువంటి బిడ్డగా ఉంది. అది ఆమె దగ్గర నుండి తీసివేయడు. దేవుడు ఇచ్చినటువంటి సంతోషం, దేవుడిచ్చినటువంటి ఆనందం, దేవుడిచ్చినటువంటి రక్షణ, ఇది నీ యొద్ద నుండి తీసివేయబడదు. ఈ సంతోషం, ఈ ఆధిక్యత, ఈ పరిశుద్ధత నీవు నేను పొందుటకు కారణం ఏంటంటే మనం గొప్పవాళ్ళం కాదు. మన జీవితము ఎంతో దౌర్భాగ్యమైనది. తిరుగుబాటుతనం చేసేవారం, పాపులము, దౌర్భాగ్యులైనటువంటి వారము, శత్రులైనటువంటి వారం, అసహ్యపరులము, స్వార్థప్రియులము. ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకొని, రక్షించుకొని, క్షేమము కలుగజేసి ఇప్పుడు సంతోషాన్ని ఇచ్చి అంటున్నాడు, అది నీ యొద్ద నుండి ఏమి చేయబడదు, తీసివేయబడదు. ఆరాధించేటువంటి ఆధిక్యత అందరికి ఉండదు భూమి మీద. దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, రాబోయే కాలంలో అమ్మ యెరూషలేములోనే కాదు, తన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట కాలము వచ్చుచున్నది. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కావాలని కోరుకున్నాడు. అంత గొప్ప దేవుడు, నీకు సంతోషం ఇచ్చినటువంటి దేవుడు. ఈ సంతోషము ఎలాంటిది చూడండి. ఓ మాట చూద్దాం కీర్తనలోనే. ఈ సంతోషంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు చూద్దాం, కొన్ని తలంపులు చూడండి. కీర్తన 5వ అధ్యాయం 11వ వచనం, 5:11. నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని ఆశ్రయిస్తే సంతోషంగా జీవిస్తాం. దేవుని ఆశ్రయిస్తే ఏం కలుగుతుందంట? వారు నిత్యము కాపాడబడతారంట. దేవుని ఆశ్రయిస్తే వారు నిత్యము ఆనందధ్వని చేస్తారంట. ఈనాడు దేవుని ఆశ్రయించకుండా లోకంలో ఏం దొరుకుతుందని, లోకంలో రకరకాలమైనటువంటి వాటన్నిటిని వెదుగుతూ ఉన్నారు. లోకములో దేవుని వాక్యం రాయబడి తెలుసా, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు గారు, అన్ని చోట్ల పరిశుద్ధత ఉండదంట. ఆ దినాలు ఇర్మియా కాలంలో కొంతమందికి చెప్పినారు.
కాబట్టి ప్రియులారా, అక్కడ అన్నాడు దేవుడు, మీరు 29వ అధ్యాయాన్ని మరి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుడు నీకు ఏం చేయాలని కోరుకున్నాడంటే ఆయన ఆశ్రయించాలా. ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటాడు. అంతేకాదు ఎన్నిక లేని నీ జీవితంలో ఆయన గొప్ప కార్యమును చేస్తాడు. దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు. అంతేకాదు నిత్యము కాపాడబడేవారు. చెప్పండి, నిత్యం ఏం చేయబడతాం? కాపాడబడతారు. దేవునిలో ఆనందించడం వల్ల ప్రతి కీడు నుండి తప్పించబడతాం. ఏ అపాయం నీ గుడారమునకు సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవుడు నిన్ను కాపాడువాడు, దేవుడు నిన్ను భద్రపరచువాడు, అన్ని విషయములలో నీకు సహాయకుడవుతాడు. కానీ ప్రభుని మనస్ఫూర్తి ప్రేమించాలా. ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ప్రేమించకూడదు. మరియ వాళ్ళ ఇష్టపూర్తిగా ప్రేమించాలా. నతనేలు వాళ్ళ ఇష్టపూర్తిగా ప్రేమించాలా. హృదయపూర్వకంగా ప్రేమించాలా. కష్టమైన నష్టమైన దేవుని కొరకు ప్రేమ కలిగి జీవించాలా. ప్రభు అన్నాడు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించినావు. ఎక్కువగా ప్రేమించబడిన వారి దగ్గరికి ప్రభు వస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు, కాపాడబడతారు, ఆనందిధ్వని చేస్తారు. అంతేకాదు వారు నిత్యము దేవుని చేత భద్రపరచబడతారు. ఇప్పుడు ఈ సంతోషము 4వ అధ్యాయానికి వస్తే ఏముందో చూడండి. 7వ వచనం. ఈ సంతోషం ఎట్లాంటి సంతోషం ఇస్తాడంట? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. ఏం సంతోషం వచ్చిందంట? ఇది ఎలాంటి సంతోషం ఉంటున్నారా అమ్మా? ఏ సంతోషం ఇది? ఎలాంటి సంతోషం అంట? వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. ఉదాహరణకి ధాన్య ద్రాక్షరసములు సమృద్ధిగా ఉంటే సంతోషంగా ఉంటామా లేదా? పట్టణమనాలి కదా. సమృద్ధి అయినటువంటి ఒక ధనవంతుడు సమృద్ధిగా పండింది, ఇచ్చిన దేవుని బట్టి హర్షించలేకపోయినాడు, సంతోషంగా ఉన్నాడు. ఆయన గుమ్మాలు నింపుకున్నాడు. 12వ అధ్యాయంలో ఉంది కదా లూకాసు వార్తలు. ఏమి నింపుకున్నాడు? ఒక ధనవంతునికి భూమి విస్తారముగా పండింది, అయితే ధాన్య ద్రాక్షరసం ఇచ్చినాడు. అయితే ఆయన దాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా తినుము తాగము, ఇందుకే కదా కష్టపడేది, కోటి యుద్ధాలు చేసిన కుటి కోసమే కదా అన్నట్టుగా చెప్పినాడు. ఎన్ని పనులు చేసినా భోజనం కొరకే కదా. సమృద్ధిగా పంట వచ్చింది, సమృద్ధిగా సంపాదించుకోగలిగినాను. నా కష్టం, నా ప్రయాస, నా కష్టార్జితం, నా పిల్లలు, నేను ఎంతో కష్టపడడం ద్వారా ఎంతో సంపాదించుకున్నాం. ఈనాడు సమృద్ధి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ కలిగి ఉన్నాను. అయితే ఇది గొప్ప సంతోషం అనుకున్నాడు. అయితే అదే సంతోషమే కాదంట. ఇక్కడ రాయబడిన మాట దావీదు కీర్తనలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. అది నిజమైన సంతోషం. ఇన్ని సంపాదించుకున్న ఏమైనా సంతోషం ఉందా? ఓ సంగతి చెప్తాను చూడండి. ధనవంతులు, గొప్ప ధనవంతులు అనుకోండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ధనవంతులు కానీ వాళ్ళు ఆహారం తినలేరు. సంపాదించుకున్నారు కానీ ఏం చేయరు, వాళ్ళు ఆహారం తినలేరు. వాళ్ళు ఇంతే రైస్ తింటారు. ఎంత తింటారు? ఇంత రైసు, ఇంత పులక. ఒక్క పులక, పులక అంటే అర్థమైంది, చిన్న చపాతి. సంపాదించుకున్నాడు కానీ ఏం చేయలేకపోతాడు, తినలేడు. స్పీడ్ తినలేడు, ఏమి తినలేడు. ఏమంటే ఏమంటారు? ఎన్ని సంపాదించుకున్నాడు కదా, షుగరు, బీపీ, అద్ది నాకు, ఇద్ది నాకు, ఇద్ది నాకు, అద్ది నాకు, అన్నీ సంపాదించినాడు కానీ ఏమి లేదు, తినేటువంటి రుణం లేదు. ఇప్పుడు వాళ్ళతో మనల్ని పోల్చుకోండి, మనం ఎంత ధనిలమో. మనకు చిన్న కూలి 150 రూపాయల కూలి చాలు. సాయంత్రానికి చికెన్ తెచ్చుకొని తల్లి పిల్ల కూర్చొని కమ్మగా తింటాం, ఎంత సంతోషం. ఇదే గొప్పది అంటే ప్రభు అందుకని అన్నాడు కదా, ధాన్య ద్రాక్ష రసములు సంతోషం కంటే ప్రభువా నీవిచ్చినటువంటి సంతోషం, నా పాపములు క్షమించబడుట, నేను నిన్ను ఎరుగుట, లేకుంటే నేను నరకాగ్నికి బగబగమండేటువంటి గుండానికి పాతాళానికి నేను పాత్రుని, దేవుని ఉగ్రతకు పాత్రుని. దేవుడు వచ్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు
అగ్ని మండు ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గంధకములతో మండు గుండములో పాల్పొందుడు. ఇది రెండవ మరణం. మనం అందరం అనుకుంటాం చచ్చిపోయిన తర్వాత ఏమైందో లే శరీరం, షుగర్ శరీరం ఎట తినిందో ఏం కొత్త అనుకుంటాం. అంత బయటకు వస్తుంది. అంత బయటకు వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి పోయి నిలబడతాం. ప్రభు అంటాడు అప్పుడు, నువ్వు ఎందుకు సరైనటువంటి జీవితం జీవించలేకపోయినావు? మీరు ఇంకో బాగా గుర్తుపెట్టుకోవాలా, విశ్వాసులు కూడా చాలా మంది నరకానికే పోతారు. ఎట్లన్నా బాప్తిసం తీసుకున్నాం కదా, మరి ఎంతలా మాట ఏంటివి? నిజమే ఇది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు విశ్వాసి ధనమును బట్టి పేదవాని కనికరం చూపలే, పేదవాళ్ళకి చేజాపలే. లాజరు గుడ్డలు లేడు, విశ్వాసే. ఇద్దరు సమాన విశ్వాసులే. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్తుంటే ఈయన అనుకున్నాడు, దేవుడు నన్ను దీవించినాడు, నన్ను ఎత్తుకున్నాడు, నేను దించినాడు అన్నాడు. ఇద్దరు అనుకోకుండా ఏం జరిగింది? మరణం జరిగింది. అయితే ఈ పేదోడే దేవుని దగ్గరకు వెళ్ళిపోయినాడు. ఈ ధనవంతుడు ఆడిపోయినాడు, నరకానికి కాదు పాతాళానికి పోయినాడు. పాతాళంలో ఏముందంటాను, చుక్క నీరు దొరకడం లేదంట. నీరు కొరకు అల్లాడిపోతున్నాడంట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పాతాళంలో ఉన్న వాళ్ళంతా వస్తే ఇప్పుడు నరకం పోతే అక్కడ ఊపిరాడదు, గుక్క పట్టాలంట. ఊపిరాడదు, పీల్చుకోలేరు. తీవ్రమైనటువంటిది. దాని నుండి దేవుడు నిన్ను తప్పించినాడని నువ్వు సంతోషించు. డబ్బును బట్టి సంతోషించాక, లేదా నీ ఐశ్వర్యం బట్టి ఈ సంవత్సరం 10 మూటలు బియ్యం వేసుకున్నాను, అదంతా అవసరం లేదు. అదంతా అవసరమే లేదు మనకు. 10 మూటలు బియ్యం వేసుకున్నాను అవసరం లేదంటాడు ప్రభు. దాన్ని బట్టి నీకు సంతోషం లేదు. నిజమైన సంతోషం ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు రక్షణ పొందినావు. ఈ లోకంలో ఎవరికి లేని దాని పాపమును గురించినటువంటి నిశ్చయత నీకుందా? క్షమాపణ పొందినటువంటి నిశ్చయత, ఆ సంతోషం అనుభవించినావా? దేవుని సన్నిధిని అనుభవించినావా? నీ జనులకు కలిగిన సంతోషమును బట్టి నేను కూడా ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ధాన్య ద్రాక్ష రసములు, అన్న పానములు కలిగేటువంటి వాటి వలన కలిగే సంతోషం, మంచి ఆహారం ఉన్నప్పుడే సంతోషం కాదు, దేవునిలో సంతోషించ. ప్రభు అన్నాడు పౌలు అన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. శ్రమలో ఆనందించు, ఆహారం ఉన్నప్పుడు ఆనందించు. అన్నిటిలో క్రీస్తు యేసు కలుగజేసినటువంటి రక్షణ, పాపము నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటించినాడనేటువంటి సంతోషం. అనేకులు క్రీస్తు యేసు దగ్గరికి తెచ్చుటకు, మాదిరికరంగా ఉంచుటకు, మరణం నుండి పాపము నుండి జీవంలోనికి దాటించినాడు అంటాడు పౌలు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో, అనేకులకి మాదిరికరంగా ఉండడానికి నన్ను రక్షించినాడు, జీవంలోనికి తెచ్చుట కొరకు. కాబట్టి ఈ సంతోషము నీకుందా? ఏదో పోగొట్టుకున్నట్లు అక్కడ దిగులుగా ఉండకూడదు, పక్షుల వల్ల దిగులుగా ఉండకూడదు, జంతువుల వల్ల దిగులుగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఈ సంతోషం నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి సంతోషం. కాబట్టి తీర్సనగా సంతోషం. ఎలాంటి సంతోషం? దాని ద్రాక్ష రసముల కంటే సంతోషం, దేవుని ఆశ్రయించినందుకు సంతోషం. ఇది మన జీవితంలో మనం పొందాలనేటువంటి భాగ్యము, ప్రభువుతో కలిసేటువంటి సంతోషం. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తన 16వ అధ్యాయం, కీర్తన 16వ అధ్యాయము, కీర్తన 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 16:12 చదవండి. జీవ మార్గమును తెలియజేయదు. ఎక్కడుందంట సంతోషం? దేవుని సన్నిధిలో. కుటుంబంలో కూడా సంతోషం ఉందా? ఎక్కడ సంతోషం? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము. జీవ మార్గం తెలియపరిచేది దేవుని సన్నిధిలో సంతోషం. ఈ సంతోషాన్ని మనం అనుభవించాలా? దేవుడు కోరుకున్నాడు. ఈ సంతోషం ఇవిటి కొరకే ఆయన కన్నీరు గాల్సి వచ్చింది, ఆయన మరణం గుండా వెళ్ళాల్సి వచ్చింది, ఆయన మన నిమిత్తమై చనిపోవాల్సి వచ్చింది. అందుకనే దేవుని వాక్యంలో ఆయన ఒక పాపిని మరణం నుండి విడిపించడం ద్వారా కలిగేటువంటి సంతోషం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయనయు బేతనీయులో యేసును, మరియా, మార్తా, లాజరు
మరణం నుండి లేచినటువంటి లాజరు ఆయనతో కూడా కలిసి సంతోషించిరని రాయబడింది. ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది. ఇప్పుడు ఈ సంతోషంతో పాపాలు క్షమించబడేవన్నటువంటి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ప్రభువును ఆరాధించాల. ఈ సంతోషము లేని వారంగా పాపములోనే, మరణములోనే, లోకములోనే ఉన్న మన కొరకు ఆయన కలవరి శిలువలో మరణం పొందుతూ వచ్చినాడు. శిలువ త్యాగం చేస్తూ వచ్చినాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ సంతోషము లేనివాడు కావాల్సి వచ్చింది. ఆయన భూమి ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా లేడు. కన్నీళ్ళు దుఃఖమే నీకు సంతోషం కలిగించడానికి, నాకు సంతోషాన్ని కలిగించడానికి. ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎలాగ యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీకు నాకు సంతోషం ఇవ్వట కొరకు ఆయన చేసినటువంటి శిలువ కార్యం ఏంటంటే శరీరధారి అయిన దినాల్లో మహారోదనతో కన్నీళ్లతో కాలం గడిపాడు. నీకు నాకు సంతోషం ఇవ్వాలని, నెమ్మది లేనివాడుగా ఉంటూ వచ్చినాడు. నీకు నాకు నెమ్మదిని ఇవ్వాలని, సమాధానం లేనివాడుగా ఉంటూ వచ్చినాడు. నీకు నాకు సమాధానం ఇవ్వాలని నోరారా ఆయన ఆరాధించు, నోరారా ఆయన స్తుతించు, కన్నీరు గార్చి ఆయన ఘనపరచు. ఆయనకి సమాధానం లేకుండా నీకు సమాధానం ఇచ్చాడు. ఆయన శ్రమ పొంది నీకు సంతోషాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప భాగ్యం కనుక మనం ప్రభువును ఆరాధించాల్సినటువంటి వారమైనాం. ప్రియులారా, ఎరుగుదువా ఆయన నీ కొరకు పడినటువంటి శ్రమను. గెస్తమనే తోటలో ఆయన దేవునికి దూరమైనటువంటి బాధను గ్రహించి శరీరమును సిద్ధపరచుకున్నటకు ఆయన శరీరములో ఉన్నటువంటి రక్తనాళన్నీ కూడా పగిలిపోయి చెమట నేల మీద పడిందంట. రక్తపు బిందువుల వలె అలాగున శ్రమ పొందాడు, అలాగున కన్నీరు గార్చాడు నీకోసం. ఇప్పుడు తిరిగి లేచి అంటున్నాడు ఆయన నీకు సంతోషం ఇచ్చాడు. ఇది ఎలాంటి సంతోషం అంటే తినే ద్వారా వచ్చే సంతోషం కాదు. దాని ద్రాక్ష రసం వలన లోకంలో కదా కొంతమంది లోకంలో పెళ్లి జరుగుతుంటే ఏం చేస్తారు? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? పెళ్లిలో సంతోషంగా నేను సంతోషం ఎక్కువైంది ఏం చేస్తారు? సంతోషంగా ఉండాలంటే ఏమయ్యా తెచ్చినావా సంతోషంగా, ఏం కుషాలు బాగా. ఇప్పుడు సంతోషపడేది ఫుల్లుగా తాగితే సంతోషం, చీయలు తింటే సంతోషం. ఇది కాదు సంతోషం. దేవుని రాజ్యం అన్న పానములతో కూడినది కాదన్నాడు దేవుడు. ఆయన సంతోషాన్ని ఎందుకు ఇచ్చినాడంటే నువ్వు అనుభవించాలా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, ఎన్ని జరిగినా హ్యాపీగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ సంతోషాన్ని నీవు నేను అనుభవించుటకు దేవుడు నీ కొరకు నా కొరకు బలి అయినాడు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. చూడండి ఒక మాట చివరిగా చూడండి ఈ సంతోషంను గురించి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. 12:7 ద్వితీయోపదేశకాండం 12:7 త్వరగా చదవండి, ముగింపుకు వచ్చేసినాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన, బాగా వినండి, మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించవలెను. ఈ మాట దేవుడు నిన్ను ఆశీర్వదించి, ఈ సంతోషమే కాదు, భౌతికంగా మీ చేతులను ఆశీర్వదించి మీరు దేవుని ఇంట్లో భోజనం చేసి సంతోషంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అది ఏం భోజనం అంటే మనం ఇది తినే భోజనం కాదు, ప్రభు బల్ల. ఏ బల్ల? ప్రభు బల్ల ఆశీర్వదించినాడు సంతోషంగా ఉండుట కొరకు. కాబట్టి ఈ సంతోషంలో మనం పాలు పొందుట కొరకు వచ్చిన. చివరిగా చూడండి కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం.
త్వరగా త్వరగా చదవండి కొన్ని మాటలు. కీర్తన 30వ అధ్యాయము 5వ వచనం. 35. ఆయన కోపం నిమిషముండును, ఆయన దయ ఆయుష్ కాలమంతయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చినను, రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగు. రాత్రి ఏడుపే. మనం చాలాసార్లు దేవుని మీద ఎట్లా సనుక్కుంటాం తెలుసా? ఒక ఆమెను అడిగినాను నేను, ఏమ్మా ఎప్పుడు బాధలను ఉంటావే, హ్యాపీగా లేవే, ఏం విషయం కథ అంటే, ఏం చేసినాడని దేవుడు. అరే ఏం చేయాలా నీకు? నీ కొరకు ప్రాణమే ఇచ్చినాడు, ఇంకేం ఇవ్వాలా నీకు? నీ కొరకు నీ కొడుకు ప్రాణం ఇస్తాడా? నీ భర్త నీ కొరకు ప్రాణం ఇస్తాడా? ఎవరు ఇవ్వలేరు. దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు, నిన్ను రక్షించినాడు పాపం నుండి, యేసుప్రభు దొరికినాడు, అదే చాలు మనకు అని నేను చెప్తే, ఎవరు చూసినారు అదంతా? ఈమెకు రక్షణ లేదు, మారు మనుషులు లేదు, పాపాల గురించి నిశ్చేత లేదను. అసలైన కారణం ఏందమ్మా అంటే, మా ఇంటి పక్కలు ఉన్నాయేమో రోజు మా ఇంటి ముందుకే కసుగుడుస్తుంది. దేవుడు ఏం చేసే మాకు? చూడు, ఇంటికాడ ఉండే వస్తువుల కొరకు కూడా దేవుని మీదే. ఎంత దౌర్భాగ్యమైన జీవితం ఇది. ఇంటి పక్కలు ఉన్నాయేమో రోజు కసుగుడుతుంటే మీలు కింద ఉంది కాబట్టి గాలికి వస్తుంది. ఆమె ఏమంటుంది, ఏమ్మా అట్లా ఉడిసొద్దు కదా, నువ్వు దేవుని బిడ్డవే, ఆమె దేవుని బిడ్డే, ఇద్దరు దేవుని బిడ్డలే కదంటే, ఆమె అంటుంది నేను ఏం చేయాలన్నా, నేనేమన్నా రోడ్డు కట్టమనుకుంటున్నా, అది గాలికి వచ్చేది, నేను ఏం చేతు. కాబట్టి అదంతా తీసుకొచ్చి నా మీద రుద్దుతారు. నా మీద నువ్వు చెప్పు వాళ్ళకి. ఎవరు చెప్పాలా? నేను చెప్పాలా మీకు? కసు ఉడిచేదానికి నేనే, నీళ్ళకి నేనే, అన్నం తినేదానికి నేనే, అన్నీ నేనే చెప్పాలా మీకు? ఇంకా చిన్న పిల్లలు మీరు. కాబట్టి అలాగున దేవుని మీద మనం ఎంత చిన్నగా అర్థం చేసుకుంటామంటే, దేవుని స్థానాన్ని ఎంత గొప్పది అది. భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుని తక్కువగా చేస్తాం. అట్లా చిన్న చిన్న విషయాలకి దేవుని తక్కువ. ఏమి ఇచ్చినాడు? నేను అడుగుతున్నాను, ఇంకా ఇక్కున్నాడు దేవుడు కదా. చూస్తాడు, ప్రతిదానికి ఒక సమయం ఉందంట, వాక్యంలో రాయబడింది. మాట్లాడుటకును, కూర్చుండుటకును, లేచుటకును, పండుకునుటకును కదా, ప్రయాణించుటకును, ప్రతిదానికి ఒక సమయము. కొన్నిసార్లు ఉదయమే లేచిపోతాం, బస్సు దొరకదు. ఆ రోజు మనకు అన్నీ లేటా కదా? చాలాసార్లు గమనించలేదు మీరు? లేటే. బస్సు లేట్ అయింది, ఆడ దిగిన తర్వాత ఆట దొరకలే, ఆడ 2 గంటల సేపు కూర్చున్నాం, ఆడ కూర్చున్న తర్వాత ఊరి పోయేసరికి సాయంత్రం అయింది. ఏమమ్మా పొద్దున బయలుదేరుతామంటే ఏమి దొరకలే. ఒక్కొక్కరు ఏం చేస్తాము, ఒక్కొక్కరు ఏం జరుగుతుంది, మనం రెడీ అయ్యి ఇంక లేట్ అయిందని పోతా అంటేనే దొరుకుతుంది కదా, దొరుకుతుంది. ఆడపోకుండా మళ్ళీ దిగినంటనే ఆడ దొరికిందప్ప నాకు, అది కూడా మంచి సంతోషమే. ఆ తర్వాత ఆడికి వేగానే ఏమంత తొందరగా వచ్చామంటే, ఎట్లా జరిగిందంటే అట్లా జరిగింది. అంటే దేవుని వాక్యం సత్యమైందే. ఎప్పుడు ఏమి జరగవలనని దేవుని యొక్క సంకల్పం ఉందో అది జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో సంతోషంగానే ఉండాలి. ప్రభువా నీ చిత్తం నీకు అప్పగించుకుంటా, నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషం. సంతోషంగా చేయండి ప్రభువా, నీ చిత్తమే. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సేవకుడు వచ్చినాడు బొంబాయి నుండి. ఆయన తన కూతురు విషయంలో రకరకాలుగా మరి ప్రార్థన చేస్తుంటే ఒక విషయంలో, ఒక సంబంధ విషయంలో మాట్లాడినాడు దేవుడు. అయితే అటు పోయిన తర్వాత చూస్తే వానికి రక్షణ లేదు, మారవలసి లేదంట. సేవకుడు బిడ్డ ఆమె 4 భాషల్లో వాక్యం చెప్తుంది. 4 భాషలు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, తెలుగు అని మాట్లాడుతుంది. ఆడ చూసేవాడు ఏం పెందుకోసం పోతాడు, వానికి రక్షణ లేదంట. ఆయన అన్నాడు, ఆమె అనిందంట, నేనా ప్రభు నన్ను పాపం నుండి, లోకం నుండి రక్షించినాడు, అది చాలు. ఒకవేళ నా జీవితంలో జీవిత భాగస్వామిగానే వస్తే వాడు విశ్వాస అయితేనే, వాడు దేవుని ఎరిగిన బిడ్డ, పాప క్షమాపణ పొందిన వ్యక్తిని అయితేనే తీసుకురా, లేకుంటే ఇలాగనే ప్రభు కొరకు జీవిస్తాం. అట్లా ఎవరైనా చెప్పగలరా? మనం అయితే ఏమంటాం, ఇంక ముసలిలో లేనవి చేస్తారా, ఇంక ఎన్నెన్ని మాటలు మాట్లాడతాము మనం. నా పిల్లల్ని అంటే చాలా ఘోరంగా అంటారు. అయినా నేను పట్టించుకోను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏమి జరగవలనని దేవుడు నిశ్చయించినాడు, దేవుని చిత్తం కూడా సంతోషంగా చేయండి.
అన్నీ మన ప్రయాణం విషయంలో, తినే విషయంలో, వెళ్ళే విషయంలో, ఎక్కడైనా పోయే విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తమే. చూడండి ఆ మాట కీర్తన 40వ అధ్యాయం, దాంట్లో కూడా సంతోషంగా ఉండమన్నాడు. ఈ సంతోషాన్ని ఇచ్చిన ప్రభువుని మనం ఆరాధిద్దాం. ఇప్పుడు కీర్తన 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 40వ అధ్యాయము, కీర్తన 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములోనున్నది. చూడండి, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అది మనం మాట్లాడాలి ఎప్పుడు. ప్రభువా నీ చిత్తానుసారంగా నా జీవితంలో జరగాలి, దాన్ని బట్టి నేను సంతోషిస్తా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నా. కాబట్టి చాలా విషయాలు 7-8 విషయాలు చెప్పినాను. అయితే మొదటిది సంతోషం అంటే యెహోవా క్షేమమును కలుగు చేయవాడు కదా. దేవుడు నీకు నాకు క్షేమం కలిగించినాడు. తర్వాత యెహోవాను ఆశ్రయించిన వారికి ఏముందంట? సంతోషం. తర్వాత ఏముంది? ఆశ్రయించిన వారికి అవి తీసేయా నాయనా, నువ్వు ఏంది పిల్లోడివి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము, ఆనందధ్వని, ఇలాంటి సంతోషంతో దేవుని ఆరాధించడానికి వచ్చినాం. మన పాపములు క్షమించబడిన దాన్ని బట్టి దేవుని ఆరాధించడానికి వచ్చినాం. తర్వాత మూడవది ఏం చూసినామంటే ధాన్య ద్రాక్షరసం వలన కలిగే సంతోషం కంటే, అంటే ఆహారం వల్ల మనం తినేటువంటి ఆహారం వలన కలిగేటువంటి సంతోషం కంటే ఎవరిచ్చే సంతోషం గొప్పది? నీవు నా హృదయములు పుట్టించిన సంతోషం. ఇప్పుడు ఎన్ని చూసినాం. తర్వాత భోజన పానముల వల్ల కలిగేటువంటి సంతోషం. యెహోవా నిన్ను ఆశీర్వదించినాడు, నీ చేతులను ఆశీర్వదించాలా దేవుడు. నీ పిల్లలు నీవు సంతోషంగా తినాలా, కుటుంబం అంతా కూడుకోవాలా, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన అయిపోయిన తర్వాత తినాలా. ఎంత ఆశీర్వాదం. తర్వాత మనం చూస్తూ వచ్చినాం ఏం ఆశీర్వాదం అనంటే, చూడండి, యెహోవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తంలో సంతోషం. కాబట్టి తెరిసా అంటే సంతోషము. ఈ సంతోషాన్ని నీకు ఇవ్వాలనే యేసయ్య ఈ లోకంలోనికి శ్రమ పొందాడు, వచ్చాడు, బలి చేయబడ్డాడు, ఆయన రక్తాన్ని. ఈ సంతోషం నీవు నేను అనుభవించుటకు దేవుడు ఆయనే కలవరి శిలువలో బలియాగం. అంత గొప్ప ప్రభుని మనం